హాయ్ అందరికీ. ఈరోజు నేను పైథాన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. జస్ట్ సేమ్ ప్రోగ్రామ్‌ని నేను మల్టిపుల్ వేస్‌లో కోడ్ చేసి ఎలాగ పర్ఫార్మెన్స్ అనేది మనము చెక్ చేసుకోవచ్చు అనేది చూస్తున్నాం. జస్ట్ ఇది ఇన్పుట్, అవుట్పుట్. సో ఇదే సినారియో నేను ఇంతకుముందు మీకు మాన్యువల్ లూప్‌తో ఎలాగ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అక్కడ అందులో ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ జస్ట్ హై లెవెల్‌లో చెప్పేస్తాను. సో ఈ ప్రోగ్రామ్ ఏందంటే మనము ఈ లిస్ట్ ఉంటుంది. ఇది సెట్‌గా మార్చి ఆ తర్వాత కౌంట్ లెంత్ తీసుకొని తర్వాత కౌంట్ అనేది అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏందంటే 0.18 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. అదే మాన్యువల్ లూప్‌లో డైరెక్ట్‌గా జస్ట్ ఫర్ లూప్ ఒకటి యూజ్ చేస్తున్నాం. సెట్‌గా మార్చడం లేదు. కౌంట్ ఏది చేయడం లేదు. ఇక్కడ ఏందంటే 0.16 మిల్లీ సెకండ్స్. సో పెర్ఫార్మెన్స్ చూస్తే మాన్యువల్ లూప్ అనేది బెటర్. సో మాన్యువల్ లూప్ కన్నా ఇక్కడ నేను ఇంకోటి కౌంటర్ అనేది యూజ్ చేసి జస్ట్ కౌంటర్‌లో జస్ట్ 1 లైన్ కమాండ్ అంతే. ఈ లైన్ ద్వారా మనము కౌంటర్ యూజ్ చేసి ఇక్కడ ఏంటంటే 0.05 సెకండ్స్, ఇక్కడ 0.03 సెకండ్సే. మాన్యువల్ లూప్ కన్నా ఇంకా తక్కువే ఎగ్జిక్యూషన్ టైం చూస్తుంది. సో పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా బెటర్. సో ఇక్కడ నేను ఇంటూ 1000 అని పెట్టాను. ఎందుకంటే స్కేల్ అప్ చేస్తే ఎంత టైం తీసుకుంటుంది మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అందుకని నేను స్కేల్ అప్ చేశాను 1000 టైమ్స్ అనేది. సో ఆల్ ద 3 ప్రోగ్రామ్స్ బెటర్ ఏంటంటే కౌంటర్ అనేది పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బెటర్. సో ఇలాగా పర్ఫార్మెన్స్ అనేది మారుతుంది. మనం ఇచ్చే కోడ్‌లో ఎన్ని సెట్స్ ఉన్నాయా, మళ్ళీ కౌంటింగ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నామా, సో ఇలాంటివన్నీ మనం వెరిఫై చేసుకొని పర్ఫార్మెన్స్ అనేది బెటర్‌గా చూసుకోవాలి. థ్యాంక్ యూ.